హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎటువంటి పప్పులు నానబెట్టే పని రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే స్వీట్ కార్న్ దోశల్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఈ దోశలు తిన్న కొద్దీ తినాలనిపిస్తా మంచి టేస్టీగా ఫుల్ ఫైబర్ హై ప్రోటీన్తో ఉంటాయి. దీనికోసం ముందుగా మనం ఒక స్వీట్ కార్న్ని శుభ్రంగా కడిగి ఇలా గింజలు ఒలిచి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక స్వీట్ కార్న్తో 2 మెంబర్స్కి సరిపడా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్నైనా మనం ఈ స్వీట్ కార్న్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి టీ స్పూను జీలకర్ర, చిటికెడంత పసుపుతో పాటు ఒక రెమ్మ కరివేపాకు, అంగుళం అంతా పొట్టు ఒలిచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త వాటర్ కూడా పోసుకోండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ఎంతైతే ఉందో దానికి డబల్ క్వాంటిటీలో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇదైతే సుమారు 1 గెరిటె వరకు ఉంది కాబట్టి నేను 2 గెరిటెల శనగపిండిని వేసుకుంటున్నాను. అలాగే దోశలు ఏమాత్రం అంటుకుపోకుండా ఈజీగా లెగిసి రావడానికి 1 గెరిటెడి పిండికి టీ స్పూన్ చొప్పున బియ్య పిండినైనా లేదా రాగి జొన్న పిండినైనా తీసుకోవాలి. 2 గెరిటెల శనగపిండిని తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి తొలిపేసేసి ఈ పిండి మిశ్రమంలోకి వేసేసి దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకాసిన నీళ్ళైనా జోడించుకోవచ్చు. అలా అని నార్మల్గా పోసే అంత జావగా కాదు, అలా అని గట్టిగా కాకుండా కాస్త మీడియంగా ఉండేలాగా కలుపుకుంటేనే దోశలు బాగా వస్తాయి. పిండి మరీ పలుచగా ఉంటే దోశలు సరిగ్గా కాలకుండానే విరిగిపోతాయి. అలా అని పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉందనుకోండి, దోశలు సరిగ్గా ఉడకవు, పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట. కాబట్టి రెగ్యులర్గా కలుపుకునే దోశ పిండి కన్నా జస్ట్ కాస్త థిక్గా ఉంటే సరిపోతుంది. పిండి చక్కగా కలిసిపోయినాక వెంటనే దోశలు పోసేసుకోవచ్చు. నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ముందుగా అయితే పెనాన్ని హై ఫ్లేమ్ మీద చక్కగా కాలిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని గెరిటె కానీ గెరిటెన్నర కానీ పిండి వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని నూనె వేసి 2 వైపులా దోరగా కాలనివ్వాలి. ముందే చెప్తున్నానండి, ఇది స్వీట్ కార్న్ ఇంకా శనగపిండి కలిపి వేసుకున్న దోశ కాబట్టి దోశ కలరు కాస్త డార్క్గానే ఉంటుంది. మామూలు దోశలు వచ్చినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఉండవు, అలా అని మాడిపోవు. చక్కగా కాస్త డార్క్ కలర్లో ఉన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే దోశ కూడా కాస్త మందంగానే వస్తుంది. మామూలు దోశలాగా పల్చగా అయితే అస్సలు రావు. నేనైతే ఈ స్వీట్ కార్న్ దోశల్ని సింపుల్ వేలో పోసి చూపిస్తున్నాను. మీకు మరీ కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనిపించినా, ఇంకా స్పెషల్గా తయారు చేసుకోవాలనిపించినా పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు క్యారెట్ తరుగు కానీ బీట్రూట్ తరుగు కానీ వాడుకోవచ్చు. కొత్తిమీర ప్లేస్లో పాలకూర కానీ లేదా మెంతికూర కానీ తీసుకోవచ్చు. ఎలా అయినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మనం స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా తిన్నా లేదా నచ్చిన చట్నీ కారపొడితో కలిపి సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటాయి. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.